నటి పూనం పాండే సోషల్ మీడియాలో స్పీడ్‌గా ఉంటూ నిరంతరం నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారుతుంది. ఈ భామ ఇటీవల మధుర బృందావనంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రేమానంద్‌జీ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన ప్రవచనాలు విన్నారు. శాస్త్రాంగం జరుగుతుండగా పూనం పాండే సాధారణ భక్తురాలిగా నేలపై కూర్చొని మహారాజ్ మాటలకు ప్రభావితమై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియోలో ఆమె చాలా సాదాసీదాగా ఎటువంటి మేకప్ లేకుండా పసుపు రంగు దుస్తుల్లో కనిపించారు. కన్నీటి పార్యం అయిన అనంతరం పున్నం మాట్లాడుతూ మహారాజ్‌జీ మాట్లాడుతుంటే దైవమే స్వయంగా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన ప్రవచనాలు నా జీవితానికి ప్రశాంతతని నింపాయి అని పేర్కొన్నారు పూనం పాండే. గతంలో చేసిన కొన్ని డ్రామాలు కారణంగా కొందరు నెటిజన్లు దీన్ని విమర్శిస్తుండగా మరికొందరు ఆమెలో మార్పును అభినందించారు. అయితే ఎవరైనా నిజాయితీగా ఉండటం, స్వచ్ఛతతో జీవించడం, గడపడం చాలా ముఖ్యం. ఇటీవల పూనం పాండే తరహాలోనే స్వామీజీల ప్రవచనాలను వింటున్న ఇతర కథానాయకుల వివరాల్లోకి వెళితే అనుష్క శర్మ రెగ్యులర్ గా ప్రేమానంద్‌జీ మహారాజ్ ఆశ్రమాన్ని రెగ్యులర్ గా సందర్శిస్తున్నారు. బృందావనంలోని ప్రేమానంద్‌జీ మహారాజ్ ఆశ్రమాన్ని అనుష్క తన భర్త కలిసి పలుమార్లు సందర్శించుకున్నారు. ఇటీవలే జనవరి 2026లో తన పిల్లలతో కలిసి వెళ్లి స్వామీజీ ప్రవచనాలు విన్నారు. తనకు భక్తి, ప్రేమ ప్రసాదించమని ఆమె మహారాజ్‌ని కోరిన వీడియో వైరల్ అయింది. కత్రినా కైఫ్ కూడా ఇటీవల కాలంలో తన అత్తగారితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళలో పాల్గొన్న కత్రినా అక్కడ స్వామి చిదానంద్ సరస్వతి, సద్వి భగవతి సరస్వతిలను కలిసి ఆశీస్సులను తీసుకున్నారు. బాలీవుడ్ నటి, గిన్నెస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత అయిన ఇషికా తనేజా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆమె 2025లో జరిగిన మహాకుంభమేళాలో శంకరాచార్య స్వామీజీ సదానంద సరస్వతి వద్ద గురుదీక్ష తీసుకున్నారు. ఇషికా నటనను వదిలి పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక మార్గంలో వెళుతున్నట్లుగా ప్రకటించింది. సంచలనాన్ని సృష్టించారు. వెటరన్ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని కూడా ఆధ్యాత్మికతతో చాలా చురుగ్గా ఉంటారు. బృందావనానికి వెళ్లిన ప్రతిసారి ఆమె ప్రేమానంద్‌జీ మహారాజ్ ఆశ్రమానికి వెళ్లి ఆయన ప్రవచనాలు వింటూ ఆశీస్సులు పొందుతూ ఉంటారు. సారా అలీ ఖాన్ కూడా ప్రతి ఏడాది తన బిజీ షెడ్యూల్ నుండి విరామం తీసుకొని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటారు. శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా ప్రేమానంద్‌జీ మహారాజ్ అనుచరులుగా ఉన్నారు. జీవితంలో మానసిక ప్రశాంతత కోసం వారు బృందావనంలోని ఆశ్రమానికి వెళ్లి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో పొందుతూ ఉంటారు. గ్లామర్ ప్రపంచంలో ఉండే ఒత్తిడిని అధిగమించడానికి మానసిక ప్రశాంతత కోసం ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలు భక్తి, యోగం, శాస్త్రాంగం వైపు వెళ్తున్నారు. వీరిలో కొందరు కేవలం దర్శనం కోసం వెళితే మరికొందరు ఏకంగా సినీ కెరీర్ కే స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు.